శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం। రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం నూతన యుగానికి వినూత్న బోధ అనే అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। దీనిలో మనం ఈరోజు మాస్టర్ గారి అనుభవం, శ్రీ గురు చరిత్ర ఎలా మనకి అందించారు మాస్టర్ గారు అనే దాన్ని మనం చదువుకుందాం అని చెప్పి అనుకున్నాం మనం। నా అనుభవం కూడా నాకు ఇలానే తెలిపింది అని చెప్పి మాస్టర్ గారు రాస్తున్నారు ఇక్కడ। ఒకసారి 1976లో ఉత్తరప్రదేశ్లోని నైమిసారణ్యంలో శ్రీ శ్రీ ఆనందమాయి అను మహాత్మరాలు భాగవత సప్తాహం నిర్వహిస్తుంటే వెళ్ళాను। అక్కడ అఖండానంద సరస్వతి అను మహనీయులే నిత్యము భాగవత ప్రవచనం చేస్తున్నారు। మాస్టర్ గారు ఒకసారి 1976లో ఉత్తరప్రదేశ్లో నైమిసారణ్యంలో ఆనందమాయి అనే మహాత్మురాలు భాగవత సప్తాహం నిర్వహిస్తున్నారు అని తెలిసి అక్కడికి వెళ్ళారట। అక్కడ అఖండానంద సరస్వతి అనే మహనీయులే నిత్యము భాగవత ప్రవచనం చేస్తున్నారట। ఒకనాటి ప్రసంగంలో ఆయన సశరీరైన మహనీయుడే జ్ఞానం ప్రసాదించగలడు కానీ సమాధి చెందిన వారు ఎంత గొప్పవారైనా ఐహికమైన రక్షణలు మాత్రమే సమకూర్చగలరని చెప్పారు। ఆయన ప్రసంగం చేస్తూ చెప్పారట, సశరీరుడైన మహనీయుడే జ్ఞానం ప్రసాదించగలరు కానీ సమాధి చెందిన వారు ఎంత గొప్పవారైనా ఐహికమైన రక్షణ మాత్రమే సమకూరుస్తారు కానీ వారు జ్ఞానం ప్రసాదించలేరు అని చెప్పి ప్రసంగంలో చెప్పారట। చెప్పేసరికి మాస్టర్ గారికి డౌట్ వచ్చింది అక్కడ। నా అనుభవం చూస్తే మొదటి దర్శనంలోనే సాయి సమాధి వద్ద ఒక అపూర్వమైన అనుభవం కలిగింది। మాస్టర్ గారికి బ్రహ్మానుభూతి మనం చదువుకున్నాం కదా, అపూర్వమైన అనుభవం కలిగింది। సశరీరైన మహనీయులందరినీ చూసినా నాకు అటువంటి అనుభవం కలగలేదు। నేనేమి చేయాలో నాకు తెలియలేదు। అందువలన నాకు సందేహ నివృత్తి చేసి కర్తవ్యం బోధించమని సాయినే ప్రార్థిస్తూ వచ్చాను। సరే ఏంటి ఇట్లా చెప్పారు అని చెప్పి మాస్టర్ గారికి అనిపించి మాస్టర్ గారు అనుకున్నారట, సశరీరులైన మహనీయులందరినీ చూసినా సరే నాకు అటువంటి అనుభవం కలగలేదే, నేనేమి చేయాలో నాకు తెలియడం లేదు। అందువలన నాకు సందేహ నివృత్తి చేసి కర్తవ్యం బోధించండి అని చెప్పి బాబానే ప్రార్థిస్తూ వచ్చారట ఆయన మాస్టర్ గారు। తర్వాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా పూణే వెళ్ళాలన్న ప్రేరణ కలిగింది। తర్వాత మాస్టర్ గారు షిరిడీ వెళ్ళారట। వెళ్తే అకస్మాత్తుగా ఆయనకి ఎందుకో పూణే వెళ్ళాలి అని చెప్పి ప్రేరణ కలిగిందట। అనుకోని రీతిన అక్కడ శ్రీ గుళవళి మహారాజ్ అనే సిద్ధపురుషుణ్ణి దర్శించడం జరిగింది। అనుకోకుండా అక్కడ మాస్టర్ గారికి గుళవళి మహారాజ్ అనే సిద్ధపురుషుణ్ణి దర్శించారట। ఆయన నన్ను చూస్తూనే ఓ సాయిబాబా కా బేటా అని పలకరించారట। గుళవళి మహారాజ్ గారు ఆయన మాస్టర్ గారిని చూడగానే సాయిబాబా కా బేటా అని చెప్పి పలకరించారట। నా సందేహం విని ఆయన శ్రీ సాయిబాబా విషయంలో అట్టి శంకకు తావు లేదు, సరే బాబా విషయంలో నువ్వు అలా శంక పెట్టుకోకు, ఆయన విషయంలో మాత్రం అలా శంకకు తావు లేదు అని చెప్పారట। ఆయన సాక్షాత్తు దత్తాత్రేయుని అవతారమే కానీ సామాన్య సిద్ధపురుషుడు కాదు ఆయన విషయంలో మాత్రం నువ్వు అలాంటి శంక లేదు మీకు, ఆయన మామూలు ఆయన సాక్షాత్తు దత్తాత్రేయుడు అవతారమే, ఆయన మామూలుగా సిద్ధపురుషుడు ఏమీ కాదు, ఆయన అంతటి గొప్పవారు, ఆయన దత్తాత్రేయుడు అవతారం, ఆయన మామూలు అలాటప్ప ఆయన ఏమీ కాదు అని చెప్పారట। ఆయన మహాసమాధి చెందాక కూడా ఎందరికో భౌతికంగా దర్శనమిస్తూ ఉద్ధరిస్తున్నారు, నీవు నడుస్తున్న బాట మంచిదే, ఆ మార్గాన్నే పో అని చెప్పి మాస్టర్ గారి డౌట్ని ఆయన క్లియర్ చేశారట। అప్పటికే నేను సాయి లీలలు సేకరిస్తున్నాను, అప్పటికే మాస్టర్ గారు బాబా లీలలన్నీ సేకరిస్తున్నారట। వాటిలో కుశాబాహు అనే భక్తుని అనుభవం ఒకటి, అందులో కుశాబాహు భక్తుడిది మనకి లీలామృతంలో ఉంటుంది కదండి, అదొకటిట। అతను మొదట దత్త మహారాజ్ అనే సాధువుని ఆశ్రయించాడు। ఈ కుశాబాహు ఏం చేసేట, దత్త మహారాజ్ అనే సాధువుని ఒక అతన్ని ఆశ్రయించాట। వారి వద్ద చిల్లర మహిమలు ప్రదర్శించడం నేర్చాడు। ఆయన దగ్గరికి వెళ్ళి చిల్లర మహిమలు కొన్నింటినీ ప్రదర్శించడం అనే విద్యని ఇతను నేర్చాడట కుశాబాహు। తర్వాత ఆయన ఆదేశం ప్రకారం అతడు సాయిని దర్శించాట। అప్పుడు ఆయన చిల్లర మహిమలు మార్పించి ఆ పాపక్షాళనకు సద్గురు అనుగ్రహానికి ఏకైక సాధనమైన
శ్రీ గురు చరిత్రను 108 సార్లు పారాయణ చేయించారు. అది తెలిసిన అప్పుడు అతను ఏం చేశాట, ఆయన భరించలేక నువ్వు బాబా దగ్గరికి వెళ్ళిపో అని చెప్పేసి పంపించారనమాట. అప్పుడు ఆయన బాబాని దర్శించాడు. అతను కుశాబరువు దర్శిస్తే బాబా అతని చిల్లర మహిమలు మార్పించి ఆ పాపక్షయానికి సద్గురు అనుగ్రహానికి ఏకైక సాధనమైన శ్రీ గురు చరిత్రని 108 సార్లు పారాయణ చేయించారు కుశాబావు చేత. ఇదంతా మనకి గురు చరిత్ర మనకి లీలామృతంలో ఉంటుందండి. అది తెలిసిన నాటి నుండి ఆ గ్రంథం చదవాలని ఉన్నదని, కానీ నాకు అది తెలిసిన భాషలో అది లభించడం లేదని చెప్పారనమాట గుళవలి మహారాజు గారికి. అది తెలిసినప్పటి నుంచి నాకు గురు చరిత్ర చదవాలని ఉంది, కానీ అది నాకు తెలిసిన భాషలో లేదు అని చెప్పారట. చెప్పేసరికి అప్పుడు శ్రీ గుళవలి మహారాజు నాకు ఆ గ్రంథం ప్రసాదించారు. అది వారి గురుదేవులైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సంస్కృతంలోకి అనువదించిన సంహిత అయిన గురుద్విసాహస్రి గురు చరిత్ర. అది సంస్కృతంలోకి వారి గురుదేవులైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సంస్కృతంలోకి అనువదించిన సంహిత అయిన గురుద్విసాహస్రి గురు చరిత్ర అనమాట. సంస్కృతంలో ఉన్న గ్రంథాన్ని గురు చరిత్ర, సంస్కృతంలో ఉన్నదాన్ని మాస్టర్ గారికి ఆయన ఇచ్చారట. చదవాలని ఉందని మాస్టర్ గారు అనేసరికి ఇచ్చారట. నేను తిరిగి ఇల్లు చేరి ఆ గ్రంథపారాయణ చేయసాగాను. ఆ సంస్కృతంలో ఉన్నదాన్ని మాస్టర్ గారు గ్రంథపారాయణ చేస్తున్నారట. ఒక పారాయణ ముగిసిన రాత్రి మాస్టర్ గారికి సంస్కృతం వచ్చండి. ఒక పారాయణ ముగిసిన రాత్రి స్వప్నంలో శ్రీ సాయి ప్రప్రథమంగా నాకు దర్శనమిచ్చారు. ఒక పారాయణ ముగిసిందిట రాత్రి. స్వప్నంలో శ్రీ సాయి మొదటిసారి దర్శనం ఇచ్చారట. నేను పాదాభివందనం చేయగానే ఆయన నన్ను కౌగిలించుకొని, నీకు గురువు దొరకలేదని ఎందుకు బాధపడతావు, నేనున్నాను కదా అని ముమ్మారు పలికి నా వీపు తల ప్రేమగా నిమిరారు. ఇంకేముందండి, మాస్టర్ గారు పారాయణ చేసేసరికి సాయినాథుల వారి స్వప్న దర్శనం ఇచ్చి, నీకు గురువు దొరకలేదని ఎందుకు బాధపడతావు, నేనున్నాను కదా అని ముమ్మారు పలికి నా వీపు తల ప్రేమగా నిమిరారు అని చెప్తున్నారు. మాస్టర్ గారు అనుభవాన్ని చెప్తున్నారు. అంటే గురు చరిత్ర పారాయణ చేసి మాస్టర్ గారు అంటే అసలైన పద్ధతిలో గురువు అనుగ్రహాన్ని ఎట్లా పొందాలి అన్నది గురు చరిత్ర ద్వారా మాస్టర్ గారు ఎట్లా చేశారన్నదాన్ని చెప్తున్నారనమాట. ఇప్పుడు తిరిగి ఆలోచించుకుంటే పై 2 లీలలకు సామ్య మార్గమైంది. హేమాత్ పంతు వలనే సాధనలో మాధ్యం పొందిన నాలో నైమిసారణ్యంలో సందేహం కల్పించి అన్వేషణకు ప్రేరేపించారు సాయి. మాస్టర్ గారు అలా రాశారు, కానీ ఆయనకేం మాధ్యం అయితే కలగలేదండి. ఆయనలో ఏమైందంటే ఒక సందేహం వచ్చింది. ఆ సందేహానికి ఆ మాస్టర్ గారి సందేహానికి నివృత్తి చేశారనమాట. అంతే. మన ఆశ్రయించవలసిన గురువుని గురించి తెలిపి వారి అనుగ్రహానికి పాత్రలను చేయగల శ్రీ గురు చరిత్రను ప్రసాదించారు. ఇది కూడా మన కోసం శ్రీ గురు చరిత్ర. అంటే మాస్టర్ గారు రాస్తే కానీ మనం చదువుకోలేం కదండి. సంస్కృతంలో ఉందనుకోండి, ఎట్లా చదువుకుంటాం? అసలు మానవాళికి ఎట్లా వస్తుంది? ఈరోజు తెలుగులో వచ్చింది కాబట్టి మనం చదువుకోగలుగుతున్నాం. మాస్టర్ గారు లాంటి వారు తెలుగులో దాన్ని అనువదించి మనకి ఇచ్చారు, సంస్కృతంలో ఉన్నదాన్ని. ఆయనకి అది లభించాలి. అది మాస్టర్ గారు తెలుగులో మనందరి కోసం వీళ్ళందరికీ కావాలి, వీళ్ళందరూ సద్గురు కృప పొందాలి అని చెప్పి మాస్టర్ గారు రాయాలి, దాన్ని తెలుగులో అనువదించాలి, మనకి రావాలి. ఇంత జరగాలి మనకి. మనం ఆశ్రయించవలసిన గురువుని గురించి తెలిపి వారి అనుగ్రహానికి పాత్రలను చేయగల శ్రీ గురు చరిత్రను ప్రసాదించారు. దాని పారాయణ తర్వాతనే సాటేకులాగా తమ స్వప్న దర్శనము ఆశీర్వచనము ప్రసాదించారు. అలనాటి ఆ లీలకు సిరిడి ద్వారకామాయి రంగస్థలాలైతే ఈనాటి నా అనుభవానికి నైమిసారణ్యము షిరిడి పూణేలు రంగస్థలాలైనాయి. అంటే సాటేకి అలాగా స్వప్న దర్శనము ఆశీర్వచనము ప్రసాదించారు కదా, ఆనాటి ఆ లీలకి షిరిడి ద్వారకామాయి అనేవి రంగస్థలాలు అయితే ఈనాటి నా అనుభవానికి నైమిసారణ్యము షిరిడి పూణేలు రంగస్థలాలయ్యాయి అని చెప్పి మాస్టర్ గారు చెప్తున్నారనమాట. ఆనాటి షిరిడీలో సాటేకి జరిగిన అనుభవానికిను మాస్టర్ గారు అనుభవం అన్నట్టుగాను ఇక్కడ చెప్తున్నారు మాస్టర్ గారు. ఈ లీలకే నైమిసారణ్యము షిరిడి పూణేలు రంగస్థలం అని చెప్పి మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారండి. సాయి ప్రసాదించిన ఈ అద్భుతమైన అనుభవాలను పరిశీలిస్తే ఒక్క విషయం స్పష్టమవుతుంది. మన పూర్వజన్మ సంస్కారానికి తగిన పూర్ణుడైన గురువు ఎవరో మనకు తెలపడానికి కానీ, వారి అనుగ్రహానికి పాత్రులుగా మనం తీర్చిదిద్దడానికి కానీ శ్రీ గురు చరిత్ర అత్యావశ్యకమని, అద్వితీయమని అర్థమవుతుంది. మనం ఫస్ట్ చదువుకున్నాం కదండి, పూర్వజన్మ సంస్కారానికి తగిన గురువు కావాలి అని చెప్పి మనం చదువుకున్నాం ఫస్ట్ చదువుకున్నప్పుడు ఈ అధ్యాయంలో. మరి ఎలా తెలుస్తుందండి అనే సందేహం వస్తుంది మనకి. దానికే గురు చరిత్ర. వీటన్ని సందేహాలకి
మనకి సమాధానంగా గురు చరిత్ర మాస్టర్ గారు చెప్పింది. మాస్టర్ గారు చెప్పిన ఏకైక సాధనం శ్రీ గురు చరిత్ర. దాన్ని ఎట్లా చదవాలి? శ్రద్ధగా పారాయణ చేయండి శ్రీ గురు చరిత్రని అని చెప్పారు. అప్పుడు మనం ఆశ్రయించదగిన గురువు ఎవరో మనకి తెలియబడుతుంది అని చెప్తున్నారు. శ్రీ గురు చరిత్ర అత్యావశ్యకమని, అద్వితీయమని అర్థమవుతుంది. అందుకే తమను కుశాభవు దర్శించిన తమ అనుగ్రహానికి అతడు పాత్రుడవడానికి సాయి అతని చేత ఆ గ్రంథాన్ని పారాయణ చేయించారు. వారు మహాసమాధి అయ్యాక కూడా వారు మనకు చూపే మార్గం అదేనని నా అనుభవం కూడా తెలుపుతున్నది. ఇది మాస్టర్ గారు ఏంటంటే స్వయంగా ఆయన చేసి టెస్ట్ చేసుకుని మరి ప్రతిదీ చూపించారనమాట. గురుచరిత్ర ఆయన పారాయణ చేసి చూపించారు. అప్పుడు బాబా ఆయనకి స్వప్న దర్శనం ఇచ్చి ఆయన గురువు లేరని బాధపడతామందుకు నేనున్నాను అని చెప్పి ముమ్మార్లు మాస్టర్ గారు చెప్పారనమాట బాబా. అలాగే అది అందుకని శ్రీ గురు చరిత్ర అంత గొప్ప మహా గ్రంథము అని చెప్తున్నారు. ఇక్కడ గురుచరిత్ర యొక్క ప్రాశస్యాన్ని ఇక్కడ వివరించారనమాట. మన పూర్వజన్మ సంస్కారానికి కూడా ఏ గురువు ఎవరు అని తెలియడానికి కూడా శ్రీ గురు చరిత్ర అనమాట. అది కాకుండా కపట సద్గురువుల బారిన పడకుండా మనకి భద్రంగా చేర్చే ఏకైక మార్గం కూడా శ్రీ గురు చరిత్ర. శ్రీ సాయి సచ్చరిత్రలో సాయి చెప్పినట్లు ఆయన బోధ అత్యద్భుతము, అద్వితీయము. అధ్యాయం 18. ఆయన స్థితిని కానీ బోధన కానీ అర్థం చేసుకోవడం చాలా కష్టం. బాబా యొక్క స్థితి కానీ ఆయన బోధ కానీ అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. మనం అదే ప్రబోధామృతం చదువుకుంటూ అనుకున్నాం కదండి. ఆయన చెప్తున్న మాటలు కానీ అవన్నీ మనకు అసలు ఎక్కడ అర్థమవు. అది మాస్టర్ గారు వివరిస్తే కానీ మనకి ఎక్కడ అర్థం కావట్లేదు. కారణం తాము సద్గురువు అని ఆయన ఎన్నడూ చెప్పుకోలేదు. ఆయన ఎక్కడా నేను సద్గురువుని అన్న మాటనే ఆయన ఎక్కడ చెప్పుకోలేదు. తమను భక్తులు ఎలా భావించవలసినది, సేవించవలసినది చెప్పనే అత్యంత నిరాడంబరుడు. కానీ అది తెలియక వారి భక్తులు ఉత్తమ ప్రయోజనం పొందలేకపోవడం కూడా ఆయనకి సమ్మతం కాదు. అది తెలియకుండాను ఉత్తమ ప్రయోజనం పొందకపోవడం కూడా ఆయనకి సమ్మతం కాదట. అందుకే ఆ విషయాలు వారికి తెలియగలందులకే శ్రీ గురు చరిత్ర పారాయణ విధించారు. అందుకే మళ్ళీ ఆ ఉత్తమ ప్రయోజనం ఎక్కడ పొందరు అని చెప్పి అది పొందగలందులకు కూడాను భక్తులకి శ్రీ గురు చరిత్ర పారాయణ ఆయన విధించారు. అయితే ప్రతి వారికి అలా చెప్పలేదు కదా అంటే అందరూ ముముక్షువులు ఉండరు. ఆ మాట వారే చెప్పారు. మామిడి పూత ఉదాహరణతోనూ తన లౌకిక ప్రయోజనాలు ఆశ్రయిస్తారని చెప్పినప్పుడు మరికొందరికి భిన్నమైన అభిప్రాయాలు దృఢంగా నాటుకొని ఉండడం వలన సాయి చెప్పినా వారికి శ్రద్ధ కలగదు. ఈనాడు మనలో కూడా చాలామందికి ఇది తెలిసినా కలగనట్లే. శ్రీ గురు చరిత్ర పారాయణ చేసే ముముక్షువులకు గురువు యొక్క ప్రాశస్యం, సేవా విధానము బాగా అర్థమవుతాయి. మనం చదవగా శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తే గురువు యొక్క ప్రాశస్యము, సేవా విధానము బాగా అర్థమవుతాయి. అందువలన సాయి ప్రాశస్యము, వారిని సేవించవలసిన విధము కూడా మనకి అర్థమవుతాయి. శ్రీ గురు చరిత్ర పారాయణ తెలిపే విషయం ఇంకొకటి ఉన్నది. శ్రీగురుని లీలలు విని మననం చేయడం వలన భక్తి వివేకము తీవ్రమై వారిని దర్శించి సేవించగోరుతాడు నామధారకుడు. ఆ స్థితిలో అతడికి మొదట శ్రీగురుని సేవ, కృపావరణ, పరిపూర్ణుడైన సిద్ధ సరస్వతి దర్శనము మొదట స్వప్నంలోనూ తర్వాత ప్రత్యక్షంగానూ జరుగుతుంది. మొదట ఏమవుతుందంటే గురుచరిత్ర చదివినప్పుడు ఏమవుతుందంటేనండి మొదట స్వప్న దర్శనం జరిగి తర్వాత ప్రత్యక్ష దర్శనం జరుగుతుందన్నమాట. అయినా సిద్ధుడు తననే ఆశ్రయించి సేవించమని నామధారకునికి చెప్పడు. కానీ నన్నే ఆశ్రయించు, సేవించు అని చెప్పి సిద్ధుడు ఎప్పుడు నామధారకుడికి చెప్పడం అనేది ఉండదన్నమాట. శ్రీ గురులీలల శ్రవణం చేయించి నామధారకుని హృదయాన్ని గురులీలా తరంగిణిగా మార్చి శ్రీ గురు చరిత్ర పారాయణ నిరంతరం చేస్తూ శ్రీ గురు ధ్యాన తత్పరుడు అగమంటాడు. ఆయన ఏం చెప్తాడు? నామధారకుని హృదయాన్ని గురులీల తరంగిణిగా మార్చి శ్రీ గురు చరిత్ర పారాయణ నిరంతరం చేస్తూ అలా ఉంటూ ఆ గురు ధ్యానంతో ఉండమని చెప్తాడు. అంటే నాటికే శ్రీగురుడు అంతర్ధానం చెందిన ఆయననే సేవించమని సిద్ధుడు చెప్పినందువలన శ్రీ సాయి మహాసమాధి చెందినా కూడా ఆయనను మనం సేవించాలని మనకు బోధ జరుగుతున్నది. అందుకనే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? బాబా సమాధి చెందినా సరే శ్రీ గురు చరిత్ర మనం చదువుతూ ఆయన్నే సేవించాలి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ బోధే మనకి ఇక్కడ చెప్తున్నారు మాస్టర్ గారు. మీరు శ్రీ గురు చరిత్ర చదువుతూ బాబాని సేవించాలి అన్నదాన్ని చెప్తున్నారు. సాయి అనుగ్రహం పొందడానికి శ్రీ గురు చరిత్ర పారాయణ కూడా ఆవశ్యకమని సాయి సూచించారు.
బాబా అనుగ్రహం పొందాలన్నా శ్రీ గురు చరిత్ర పారాయణ చాలా ఆవశ్యకంటండి. అంటే మామూలుగా మనకి మహాత్ముల అనుగ్రహం అంత తేలిగ్గా గుడికి వెళ్ళి వచ్చేస్తే మనం పొందేస్తాం అనుకుంటాం కాదండి. పారాయణ చేయాలి, పారాయణ చేయవలసిందే. శ్రీ గురు చరిత్ర సాయిలీలామృతం. మనకు బాబా అనుగ్రహం పొందాలంటే గురు చరిత్ర సాయిలీలామృతం అండి. చాలామంది చెప్తుంటారు గుడికి వెళ్తామండి వస్తామండి. కాదు, శ్రీ గురు చరిత్ర పారాయణ బాబా అనుగ్రహం పొందాలంటే శ్రీ గురు చరిత్ర సాయిలీలామృతం ఈ 2 గ్రంథాలు తప్పనిసరిగా పారాయణ చేయాలి. గురు చరిత్ర చాలా ముఖ్యమైన గ్రంథం, అది బాబానే సూచించారు. శ్రీ సాయి చరిత్రకు రాసిన సచ్చరిత్రకు రాసిన తొలి పలుకుల్లో ఈ గ్రంథం ఆధునిక గురుచరిత్ర అని చెప్పదగి ఉన్నదని తెలపడం కూడా ఆ 2 పవిత్ర గ్రంథాలకు గల సన్నిహిత సంబంధాన్ని తెలుపుతుంది. ఇవాళ నాకు కొంచెం సమయం తక్కువ ఉంది, అందువలన ఇక్కడితో నేను ఆపుతున్నానండి. రేపు ఇంకా మిగిలింది మనం చెప్పుకుందామండి. అంటే గురుచరిత్ర యొక్క ప్రాశస్యాన్ని మాస్టర్ గారు చెప్పారు. మాస్టర్ గారు కూడా మనకి గురుచరిత్ర చదివి బాబా అనుగ్రహాన్ని పొందినట్లుగా మనకి ఇందులో రాయడం జరిగింది. మాస్టర్ గారు చెప్పారు కూడానండి. అందుకని మాస్టర్ గారు కూడా అదే పద్ధతిలో మనకి సూచిస్తున్నారనమాట. గురుచరిత్ర పారాయణ చేయవలసిందిగానే మాస్టర్ గారు కూడా మనకి అదే చెప్తున్నారండి. అది అందుకనే అందరికీ సర్వులకి శ్రీ గురుచరిత్ర పారాయణ విధించడం అనేది జరిగిందనమాట. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.